వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాము. మనకి టూ లిస్ట్ ఇచ్చున్నాడు. లిస్ట్ 1 ఈజ్ సక్సెసివ్ డిస్కౌంట్స్, లిస్ట్ 2 ఈజ్ ఈక్వలెంట్ డిస్కౌంట్. సో దీన్ని మనం యూజ్ చేసిన ఫార్ములా వచ్చి x ప్లస్ వై మైనస్ xy బై 100. సో అప్పుడు 10% అండ్ 15%కి వచ్చిన వాల్యూ 23.5. సో ఆప్షన్ బి ఏంటి 20% అండ్ 30%. వాటిని సింప్లిఫైయింగ్ చేస్తే మనకు వచ్చింది 44. నెక్స్ట్ 10% 20% సింప్లిఫైయింగ్ చేసి 28. నెక్స్ట్ డి 10% అండ్ 25% సింప్లిఫైయింగ్ చేసి 32.5%. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చినాడు, ద వాల్యూ ఆఫ్ 1/4 ప్లస్ 1/4 ఇంటూ 5 ప్లస్ 1/4 ఇంటూ 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 37/120 అని చెప్తున్నాడు. సో దాన్ని మనం సింప్లిఫైయింగ్ చేసే ప్రాసెస్ ఇక్కడ ఉంది చూడండి. 1/4 ప్లస్ 1/4 ఇంటూ 5 అంటే 1/20, 1/4 ఇంటూ 5 ఇంటూ 6 అంటే 120. సో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది 120 కదా. సో 120 అనేది 4th ఎల్సిఎం ఎన్నిసార్లు పోతుంది 30 టైమ్స్. సారీ 4 3s ఓకే 30 టైమ్స్ కరెక్ట్ ఆన్సర్. ప్లస్ 120కి ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్. 6 ఇంటూ 1 6 ప్లస్ 120 ఎన్నిసార్లు పోతుంది 1 టైం. 1 ఇంటూ 1 1. సో యాడ్ చేస్తే 37/120. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, 1 ప్లస్ 2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇట్ ఈస్ డివైడెడ్ బై 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 2 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 1/3. మనకిచ్చిన ఈక్వేషన్ ఇది. అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సింప్లిఫైయింగ్ చేస్తే 4/5కి ఈక్వల్ అవుతుంది అనేసి చెప్పాడు. సో చూద్దాం. మనం దీనికి యూజ్ చేసే రూల్ ఏంటంటే బాడ్ మాస్. ఈ బాడ్ మాస్లో ఫస్ట్ వన్ ఏంటి బి అంటే బ్రాకెట్లో ఉండేది సింప్లిఫైయింగ్ చేసుకోవాలి. సో బ్రాకెట్లో ఉండేది సింప్లిఫైయింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 1/3 అనేది బ్రాకెట్ ఆఫ్లో ఉంది. సో దీన్ని సింప్లిఫైయింగ్ చేసుకుంటే ఎల్సిఎం చేస్తే 4/5 వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకు పెద్ద బ్రాకెట్ ఉంది. సో తర్వాత లోపల ఉన్నదాన్ని సింప్లిఫైయింగ్ చేసుకోవాలి. వాటిని సింప్లిఫైయింగ్ చేసుకుంటే 2 డివైడెడ్ బై 4/5 ఇచ్చాడు. 2 డివైడెడ్ బై 4/5ని మనము 2/4/5గా రాసుకోవచ్చు కదా. దీనిని 2 ఇంటూ 5/4గా రాసుకున్నాము ఇక్కడ. సో క్యాన్సిలేషన్ 2 1s 2 2s. ఓకే. సో చేసుకుంటే 1 ప్లస్ 5/2 వచ్చింది. వాటిని మళ్ళీ అగైన్ ఎల్సిఎం చేసుకుంటే మనకేమొచ్చింది 7/2. సో వీటి మొత్తాన్ని ఎల్సిఎం చేసుకుంటే మనకు వచ్చింది 13/2. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్. సో స్టేట్మెంట్ ఆప్షన్ బి స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఏంటి ఆప్షన్ సి స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్ ఈజ్ 7, ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఆఫ్ దెమ్ ఈజ్ 5 అండ్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్ ఈజ్ 9 అన్నాడు. సో సి కదా. ఆల్రెడీ మనకు తెలుసు
యావరేజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేసి. సో సమ్ ఇక్కడ చేసి నెంబర్ అని పంపించేస్తే యావరేజ్ ఇంటూ నెంబర్ అవుతుంది. సో వాడు ఏమన్నాడు, నెంబర్ వచ్చి 6 నెంబర్ ఈజ్ యావరేజ్ ఆఫ్ 6 అంటే యావరేజ్ 6 వస్తుంది, నెంబర్ వచ్చి 7. సో మల్టిప్లై చేసుకుంటే 42. నెక్స్ట్ 3 ఇంటూ 5 అన్నాడు. సో 3 ఇంటూ 5 ఎంత, 15. సో వాటి యావరేజ్ తీసుకుంటే 6 మైనస్ 3 3, 42 మైనస్ 15 27. సో యావరేజ్ తీసుకుంటే 9. సో ఆప్షన్ సి స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి ఆప్షన్ చూద్దాం స్టేట్మెంట్. ఇఫ్ 75% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 అంటే చూడండి ఇక్కడ 100%కి 75%కి 75ని యాడ్ చేస్తున్నాడు. చేస్తే దెన్ ద రిజల్ట్ ఈజ్ నెంబర్ ఇట్ సెల్ఫ్, దెన్ ద నెంబర్ ఈజ్ 75. రిజల్ట్ ఎంత వస్తుందంటే 300 వస్తుంది అనేసి అన్నాడు. సో ఫస్ట్ ఏం చేద్దాం, 100% ఈక్వల్ టు 75% ప్లస్ 75 రాసుకున్నాం. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ఈ 75% ఇటు పంపించేస్తే 100 మైనస్ 75 ఈక్వల్ టు 75. సో 100% మైనస్ 75% ఎంత, 25%. 25% ఈక్వల్ టు 75. సో ఇప్పుడు 25 అనేది 75కి ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 75 వస్తుంది, 25 ఇంటూ 3 ఈక్వల్ టు 75 కదా. అలానే 100%ని 3తో మల్టిప్లై చేసుకుంటే 300. సో ద స్టేట్మెంట్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ స్టేట్మెంట్ ఏంటి, లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ 9/31, 6/23, 3/17, 4/11 ఈజ్ 9/31 అన్నాడు. అంటే ఏం చెప్పాడు, వీటిని అన్నిట్లో కంటే హయ్యెస్ట్ వాల్యూ వచ్చేది 9/31 అన్నాడు. సో వాటిని మనం డివైడ్ చేసుకుని 9/31కి 0.29 వచ్చింది, 6/23కి 0.26 వచ్చింది, 3/17కి వచ్చేసరికి 0.17 వచ్చింది, 4/11కి వచ్చి 0.3. సో వీటన్నిటికంటే హయ్యెస్ట్ ఏంటి, 4/11 వచ్చింది మనకి. బట్ ఇక్కడ వాడు ఏం చెప్పాడు, 9/31 అన్నాడు. సో ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ రాంగ్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏమేమి కరెక్ట్ వచ్చింది, ఏ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది, బి రాంగ్, సి కరెక్ట్ వచ్చింది అండ్ డి. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.